ఎవరిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు సీతక్క గారు? మాకున్న సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితుడు, అది సల్మాన్ ఖాన్ గారి దగ్గరకు పోయినా, లేకుంటే మిస్ ఇంగ్లాండ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పోయినా, రాష్ట్రంలో లేకుంటే ఏ పర్యటనలు పోయినా ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే ఈ కాంట్రాక్టును సీతక్క గారి దగ్గర తీసుకుపోయి ఇదంతా చేసిరు కావచ్చని మాకు సమాచారం ఉన్నది. ఆ పేరు బయట పెట్టేసిండి, అయిపోతుంది. విచారణ చేస్తే తేలిపోతుంది కదా, మాది తప్పుందా మీది తప్పుందా, మా ఆరోపణల్లో తప్పుందా అని. మోసం ఏంటిది తెలుసా? ఈ ఫోటో ఉన్నది చూడండి, కాంగ్రెస్ హ్యాండిల్స్ పెట్టుకుంటున్నది. ఇందులో ఫోన్లు 5G ఫోన్లే, కరెక్టే. కానీ ఈ ఫోటో తెలంగాణ ఫోటో కాదు, ఆంధ్రప్రదేశ్ ఫోటో. ఇగోండి, 2025లో హిందూ పేపర్లో అక్కడ విజయవాడ ఎడిషన్లో వచ్చిన ఫోటో ఇది. అక్కడ స్మార్ట్ ఫోన్స్ 58,000 స్మార్ట్ ఫోన్స్ అంగన్వాడీ టీచర్లకు అక్కడ 5G ఫోన్స్ అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసేది. ఆ ఫోటోను ఇగోండి, సీతక్క గారి ఫోటో, రేవంత్ రెడ్డి గారి ఫోటో పైన పెట్టేసి 5G ఫోన్లు ఇస్తున్నాము అని ప్రచారం. ఏం చేయమంటారు మిమ్మల్ని? ఎవరు విచారణ చేయాలి మమ్మల్ని? సరే, అంగన్వాడీ టీచర్ల కోసము తెలంగాణ ప్రజల కోసం మీరు మా మీద కేసులు వేస్తున్నారు, మా సోషల్ మీడియా వాళ్ళను చెప్పుతో కొడతా అంటున్నారు, పోలీస్ దెబ్బలు కూడా పడుతున్నాయి మా వాళ్లకు. మేము మీరు చెప్పుతో కొడతా అంటే కూడా సిద్ధం, కానీ నిజం బయటికి రావాలి కదా. కనీసం మీ మీద సిబిఐ విచారణ జరగొద్దా? ఈరోజు ఓపెన్గా ఛాలెంజ్ విసురుతున్నా నేను సీతక్క గారికి. హైదరాబాద్లో ఉన్న మొబైల్ షాప్కి పోదామా, వరంగల్లో ఉన్న మొబైల్ షాప్కి పోదామా, లేదా ములుగులో ఉన్న మొబైల్ షాప్కి పోదామా? మీరిచ్చిన శాంసంగ్ A06 4GB 64GB మొబైల్ ఎంతకు వస్తుందో మొబైల్ షాప్ పోయి తెలుసుకుందాం, అక్కడనే అడుగుదాం. మీరెంతకు కొన్నారు, ఆ మొబైల్ షాప్లో ఎంతకు అమ్ముతారు? ఓపెన్గా మొబైల్ షాప్లో 7,000 నుంచి 8,000కు వచ్చే ఫోన్ని మీరు 11,650 రూపాయలు కొన్నామని మీరే చెప్పారు. అంత వ్యత్యాసం ఎందుకున్నది? ఆ డబ్బులు ఎటు పోతున్నాయి? ఒక పక్క 54 కోట్లతో టెండర్ వేసి 14,000 అని చెప్పుకుంటూ మీరు 11,650 అని చెప్తారు. ఇంకా మేము పక్క రాష్ట్రాల కంటే 150 రూపాయలు మిగిలిచ్చినాం మన రాష్ట్రానికి అని చెప్తున్నారు. కానీ పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అయినా, గుజరాత్ అయినా, త్రిపుర అయినా, ఈరోజు పంజాబ్ అయినా అన్ని రాష్ట్రాలు కూడా 5G మొబైల్స్ ఇస్తున్నాయి. మీరెందుకు 4G మొబైల్ ఇవ్వాల్సి వచ్చింది? మీరు చెప్పిన ప్రైస్లోనే అక్కడ 5G మొబైల్స్ ఇస్తుంటే ఎట్లా 4G మొబైల్స్ ఇస్తారు? దీని మీద మేము ప్రశ్నిస్తుంటే మా మీద కేసులు, మా కృషాంక్ గారి మీద కేసు పెట్టారు, మా సోషల్ మీడియా మిత్రులని చెప్పుతో కొడతా అంటారు. అట్లే మా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారిని ఒక లీగల్ నోటీస్ పంపించారు. ఇట్లా లీగల్ నోటీసులు పంపాలి, కేసులు పెట్టాలి, చెప్పులతో కొట్టాలంటే ఎక్కడో తెలంగాణ 35 లక్షల ఎకరాల్లో వరిధాన్యం పండే తెలంగాణని 1 కోటి ఎకరాలలో వరిధాన్యం పండించే తెలంగాణగా తయారు చేసి దానికి ప్రధాన కారణమైన కాళేశ్వరం ఇప్పటికీ